ప్రతి ఒక్కడు జీవితంలో విజువలైజేషన్ చేసుకుంటాడు. అవును. ఫస్ట్ మనం ఏదైనా అనుకోగానే మనలో మనమే నవ్వుకుంటాం. ఎందుకంటే విజువలైజ్ చేసుకొని నవ్వుకుంటాం. ఉమ్. నేను ఒక పెద్ద డాక్టర్ అయ్యుంటే ఎంత బాగుండు అని. కానీ అది ఎంతవరకు మరి మేమెందుకు ఆ లక్ష్యాన్ని చేరుకోవట్లేదు మీ ద్వారా తెలుసుకోవాలి సార్. ఏంటి విజువలైజేషన్? థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అయ్యా సార్. ముఖ్యంగా ఈ అవకాశం ద్వారా మీరు అన్నారు చాలా మంది వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని అవును. లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి మార్గం ఉంది. ఎస్ సార్. సో లక్ష్యం చేరుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్యం ఒక కాస్ట్లీ వెహికల్ అయితే సార్ దాంట్లో ఫ్యూయల్ లేదనుకోండి, ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదుగా. సరే నా లక్ష్యం చాలా గొప్పదండి అంటే ఎంత గొప్పదైనా మీరు వేయాల్సిన ఫ్యూయల్ వేయలేదు అవును. అంటే ఆ బలమైన కోరిక లేకపోతే ఆ కోరిక ముందుకు సాగదు. ఓకే. కోరిక తీరకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని ఎలా ఏర్పరచుకున్నారు? మీది కోరిక లక్ష్యమా? ఉమ్. ఇది ఇంపార్టెంట్. కోరికలు మారుతూ ఉంటాయి, లక్ష్యం మారదు. ఓకే. నీకు ఏ రోజు ఏమనిపించినా ఆలోచనల్లో అక్కడ కోరిక కలగచ్చు. సార్ నేను హీరో అవ్వాలి అనుకునేది కోరిక లక్ష్యమా? కోరికను లక్ష్యంగా మార్చుకోవచ్చు. ఓ ఓకే. నువ్వు లక్ష్యంగా మార్చుకోకుంటే అది కోరికలాగే మిగిలిపోతుంది. ఓకే. అంటే మీరు సినిమా చూసిన ప్రతిసారి నేను కూడా హీరో అవ్వాలనుకున్నాను అంటే అది కోరికే. ఓకే. లక్ష్యం ఎప్పుడైతుందంటే కోరిక ఉంది కాబట్టి నేను సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి కథలు అర్థం చేసుకొని డైరెక్టర్లను కలిసి హీరోల దగ్గరగా చూస్తే మీరు లక్ష్యం వైపు వెళ్తున్నారని అర్థం. ఓకే. కాబట్టి చాలా మంది తమ కోరికలనే లక్ష్యంగా చెప్పుకుంటుంటారు, ఇది పొరపాటు. రైట్ రైట్. ఇంకా దానికి ముందు కళ కూడా ఉంది. కళ, కోరిక, లక్ష్యం. ఓకే. సో కళ ఏంటంటే ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు సరదాగా మాట్లాడుతూ అది నాకు ఒక కళ. అవును. నేను పైలట్ అయిదాం అనుకున్న కళ అని అంటే అన్న 5-10 నిమిషాల తర్వాత మర్చిపోతాడు. సో అది లక్ష్యం ఎలా అవుతుంది? ఓకే. లక్ష్యం అంటే అనునిత్యం తలుచుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకున్న భావన మనసులో నింపుకుంటూ అది ఎలాగైనా చేరుకోవాలి, అది తప్ప నాకు వేరే మార్గం లేదు అన్న ఆలోచనలు మనలో ఉంటే అది లక్ష్యం. మీరు నిజంగా ఇప్పుడు ఇందాక చెప్పిన సినిమా యాక్టర్ ధనవంతుడు అన్న వాళ్ళు నేను అన్నట్టు ఎన్నిసార్లు ఎంత బలంగా తలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. రైట్ సార్. దీనికి ఒకటి అడుగుతాను నేను. మనం ఆకలి రాజ్యం కమల్ హాసన్ ఒక సినిమా చూసాం, సాపాటు ఎటు లేదు అదే అనుకుంటా బహుశా, నాకంటే బాగా గుర్తుంది. అందులోనే పాట. అతను ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు, దొరకదు, ఆకలి తిండి అయినా సరే ఆ జాబే కావాలి, ఏదైతే ఆయన చదువుకున్న సంబంధించిన జాబే కావాలని తిరుగుతాడు. అదే కదా సార్ అక్కడ కాన్సెప్ట్. చివరికి ఇక తట్టుకోలేక మంగళి పని చేయడం ఏదో చేస్తుంటాడు. సో ఈ పని ముందే చేసుంటే ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేసుకుంటూ పోతే ఆ దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనేది నాకున్న ఒక డౌట్ చిన్నప్పటి నుంచి. అదేంటి నువ్వు చదువుకున్నావు, నీకు జాబ్ రాలేదు, ఈ లోపు ఏ పని దొరికితే ఆ పని చేయొచ్చు కదా అనేది నా ఆలోచన. అట్లా చేయకూడదా? మీరు అనుకున్న జాబే చేయాలా, ఏదో ఒక జాబ్ కావాలా అన్న మీ ఆలోచన చాలా ఇంపార్టెంట్. అవును. లేదు నేను అనుకున్న జాబే చేయాలి అని అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు అనుకున్న జాబ్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమున్నాయి, మీరు వేసే ప్రతి అడుగు అనుకున్న జాబ్ వైపే ఉందా లేదా. ఉదాహరణకు నేను చెప్తాను, నేను ఐఏఎస్ అవ్వాలండి. పొద్దున్న నిద్ర లేచే అలవాట్లేదు, లేస్తూనే ఫ్రెండ్స్తో మాట్లాడతా, అయిపోయిన తర్వాత రీల్స్ చూస్తా, రీల్స్లో కూడా ఒకరిని ఇద్దరిని ఫాలో అవుతుంటా, చూసి మోటివేట్ అబ్బా నేను కూడా ఎలాగైనా సరే ఇలా అవ్వాలి అని అనుకుంటా, ఎందుకంటే ఆ రీల్ చూసినప్పుడు. దాని తర్వాత టీవీ దగ్గరికి వెళ్తానే ఒక లేటెస్ట్ వెబ్ సిరీస్ చూస్తానే అన్నీ మర్చిపోతా, రాత్రి పడుకొని నిద్రపోతా. ఇది కానీ రోజుకు ఒకసారైనా ఏదైనా అనుకుంటుంటా. ఇట్లాంటి వాళ్ళు 20 ఏళ్ళు అనుకున్నా ఏది సాధించలేదు. ఓకే. సో యద్భావం తద్భవతి అంటారు. మీ భావం ఎంత బలంగా ఉందో అది మీకు ప్రాప్తిస్తుంది. అది బలమైన భావన కాకుండా నాకు ప్రతిసారి అనిపించినప్పుడు అనుకుంటూ నేను అనుకుని చేస్తున్నానండి అని అంటే మీరు చేస్తున్న దాంట్లో ఉన్న లోపాలని గుర్తించకపోతే మీరు ఆ లోపాలనే కంటిన్యూ చేస్తారు, మీ ఫలితాలు రాకపోవడం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే సరే సార్, ఇంకొక ఉదాహరణ చెప్తాను సార్. సినిమా గ్యాంగ్ లీడర్ సినిమాను నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాను. నేను గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి చాలా టాలెంటెడ్, తెలివైనవాడు. కానీ తమ్ముడి కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం అందరిని ఎదిరిస్తుంటాడు, అన్ని కష్టాలు పడుతుంటాడు. చివరికి వాళ్ళ అన్నయ్య చనిపోతాడు, వాళ్ళ పిల్లలు ఆగమైపోతారు,
ఇన్ని రకాల వాళ్ళ అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళగొడతాడు వీడిని. ఉమ్, చివరికి ఆటో డ్రైవర్ అయిపోతాడు. జీవితాన్ని చాలా తక్కువ స్థాయిలోకి తీసుకొని వెళ్ళిపోయి అన్నను మాత్రం ఐఏఎస్‌ని చేసి, అన్నను కోల్పోయి, వదిన విధవరాలైపోయి, ఆళ్ళ పిల్లలు ఆగమైపోయి, ఇది ఫైనల్‌గా ఇతను విజయం సాధిస్తాడు సార్. ఈ విజయం విజయమేనా? ఇది నాకున్న డౌట్ లేదు, మంచి ప్రశ్న అడిగారు. సార్. ఇప్పుడు మనం కోరుకునేది, మీరు ఏదైనా నాకు ఎలా కావాలని కోరుకోవడానికి, నాకు అది కావాలని కోరుకోవడానికి ఈ రెండింటికి తేడా ఉంది. సార్. యూనివర్స్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వే టు గివ్. ఓకే. ఈ విషయం ఏం చేస్తుంటే, మీరు కోరిన విజయాన్ని ఎలా ఇవ్వాలో దాని ఈక్వేషన్ ప్రకారం మీకు ఇస్తుంది. విజయం మీరు కోరుకున్నదే ఇస్తుంది. ఓకే. మీరు ఆ సినిమాలో చివరికి హీరో ఎవరు? ఐఏఎస్ అయిన అన్ననా, అతని సహాయం పొందిన వదిన, వాళ్ళ కుటుంబ సభ్యుల, లేక చిరంజీవేనా? చిరంజీవి. చిరంజీవి గారు. అంటే ఏమిటంటే, ఆయనకు విజయాన్ని అందించడానికి విశ్వం ఎన్నుకున్న మార్గం కష్టాలు, ఇబ్బందులు, ఓకే. ఇవన్నీ పడ్డం వల్ల స్ట్రాంగ్ మ్యాన్గా మారి చివరికి అతని హీరో అన్న పేరు రావడానికి కారణమైంది. సో చివరికి మీరు ఏం సాధించారంటే, మీరు కూడా ఊహించనంత గొప్ప పేరు సాధించారు. మన ప్రయాణంలో మనం ఏం పొందుతున్నాం అన్నది మనకు తెలియదు, కానీ ప్రయాణం మనం అనుకున్నట్లే ఉండక్కర్లేదు. ఓకే. కానీ నేను అనుకున్నది మాత్రం నేను చేరతా. తను అందరిలోకి, కుటుంబం అందరిలోకి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తెచ్చుకోవడానికి కారణం ఈ కష్టాలే, ఓకే, ఈ ఇబ్బందులే. సో ఈ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొన్నాడు కాబట్టి అతను హీరో అయ్యాడు. అట్లా కాకుండా బిగినింగ్లోనే అతను అనుకున్న ఉద్యోగమే సంపాదించుంటే ఇవాళ అది అతను ఒక క్యారెక్టర్ అయ్యేవాడే తప్ప హీరో అవ్వడు. ఓకే. సో అట్లాగే మనం కూడా, అంటే ఇన్ని కోల్పోతే కానీ హీరో అవ్వకపోతే ఆ హీరో నిజంగా హీరోనేనా అనేది నాకు తెలుస్తుంటుంది అప్పటి నుంచి. వెరీ గుడ్. కోల్పోవడం అన్నది మన డెఫినేషన్. ఓకే. నా అన్నని నేను ఐఏఎస్ చేయడం కోల్పోవడం ఎట్లా అవుతుంది? నా కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఉండాలని కోరుకునే దాంట్లో నేను పడిన కష్టాన్ని నేను కోల్పోవడం అని ఎట్లా అవుతుంది? ఇవన్నీ మనం ఇచ్చే డెఫినేషన్. రైట్. కానీ ఆ వ్యక్తి తన స్వయంగా త్యాగం చేశాడు ఇంటి కోసం. దాంట్లో ఆనందం అతనికి ఉంది తప్ప ఫిజికల్గా మీరు పొందేవి కోల్పోయినట్టు కనిపిస్తుండొచ్చు. మానసికంగా అతని తృప్తి ఏదైతే ఉందో అదే అతని కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళింది. ఓకే. ఫిజికల్గా మీరు కోల్పోయినట్లు అనిపించవచ్చు, కానీ మానసికంగా జీవితంలో సాధించాల్సిన విజయం మాత్రం ఆయనే సాధించారు, మిగతా వాళ్ళకంటే కూడా. సో మన డెఫినేషన్ ఏదంటే, చూసే వాళ్ళ డెఫినేషన్ వేరు, అనుభవించే వాళ్ళ డెఫినేషన్ వేరు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దైర్ ఫీలింగ్. చివరిలో గనక సినిమా హీరో నేను అన్నీ కోల్పోయాను లక్ష్యం కోసం అని అనుంటే అప్పుడు మనం ఇది గ్యారంటీగా చర్చించాల్సిన విషయం. అంటే అదే సార్, నా బాధ ఏంటంటే ఆటో డ్రైవర్ని హీరో చేయడమే నాకు బాధ కలిగిస్తుంది. ఆటో డ్రైవర్గా అతను మన సమాజంలో ఆటో డ్రైవర్ హీరో అవుతాడా సార్? అవడు. మరి ఆటో డ్రైవర్ని ఈ సినిమాలో హీరో చేస్తే మనం చప్పట్లు కొట్టాం, అసలు అద్భుతమైన కలెక్షన్స్ ఇచ్చాం. కానీ ఫ్యామిలీకి హీరోనేగా, ఆయన ఫ్యామిలీకి ఆయన హీరోనే. ఓకే. అన్నీ త్యాగం చేసి అందరినీ చాలా గొప్పవాళ్ళుగా చేశాడు. మన నిత్య జీవితంలో ఎంతమంది లేరండి, మన ఇంట్లోనే తమ్ముళ్లకు చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసి చాలా గొప్పవాడుగా నిలబడి వాళ్ళు ఎక్కడున్న అన్నను తలుచుకుంటా, అన్న ఏమి అందరికంటే గొప్ప స్థానంలో ఉండక్కర్లేదు. ఓకే. సో ఇవి ఏంటంటే వస్తు రూపంలో మనం సాధించే విజయమే విజయం కానక్కర్లేదు. మానసికంగా వాళ్ళ అభిమానాన్ని సంపాదించడం ఒకటి కూడా సంపాదనే.